నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి చొరవ చూపాలని విజ్ఞప్తి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు. పథకాల అమలుపై ఇరు పార్టీల సవాళ్లు, అనుమతి నిరాకరించిన పోలీసులు. నీటిపారుదల శాఖ అవినీతి అధికారుల కేసులపై ఈడీ దృష్టి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలపై నజర్. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ ప్రభుత్వం కీలక ప్రకటన. ఆగస్టు నుంచి 125 యూనిట్ల ఉచిత విద్యుత్. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. 24 గంటల వ్యవధిలో 81 మంది మృతి. రాష్ట్ర ప్రయోజనాలపై నాన్ సీరియస్గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదటిగా బనకచెర్లపైనే చర్చ జరిగిందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన కవిత, తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ చివరకు తన దారిలోకి వస్తుందని కవిత అన్నారు. మొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ కనీసం పౌరుషం లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు. ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో మరో 2 మావోయిస్టు కీలక నేతలు రాచకొండ సిపి ముందు లొంగిపోయారు. వివరాలను సిపి సుధీర్ బాబు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గదర్తో పనిచేస్తారు. ఆయన మెయిన్ టీమ్ మెంబర్. అయినా ఆ టీంలో ఈ వాస్ ప్లేయింగ్ ఎ వెరీ పివటల్ రోల్. ఇంతో పాటు వేరే మేము డప్పు రమేష్, విద్య, దయాకర్ వీళ్ళందరూ పనిచేస్తారు. ఈ కార్యక్రమంలో వాళ్ళు 16 రాష్ట్రాలు 16 సంవత్సరాలు తిరిగిన తర్వాత 1996లో ఈయన దళంలో చేరి దళం యాక్టివిటీలో స్టార్ట్ చేస్తారు. డివిఎంగా, డివిజనల్ కమిటీ మెంబర్గా ఉంటూ ఆయన మనుగూరు దళంలో ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనుగూరు దళంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి పాండవ దళంలో, ఏటూరు నాగరం దళంలో కూడా ఇంటరాక్షన్స్లో ఉన్నారు. ఇలా 2001 వరకు యాక్టివిటీలు ఉన్న తర్వాత అక్కడి నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలో వెళ్ళింది. Then he worked in that area also. In 2002, there was an encounter, exchange of fire. ఐలాపూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇతను తప్పించుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో విద్య, ఇతని దళం మెంబర్ అయిన మిస్సెస్ ఆవిడ అందులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆవిడ చనిపోయినారు. దాని తర్వాత ఇదనే మూమెంట్ ఎలా ఉంటూనే 2003లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వెళ్ళారు. అక్కడ వెళ్ళి 2007 వరకు చైతన్య నాట్య మంచ్, ఇక్కడైతే మన దగ్గర
జన నాట్య మంచ్ ఎట్లా మండలి ఉందో అలానే చైతన్య నాట్య మంచ్ CNM అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని చైతన్యపరుస్తూ ఈరోజు చూసినటువంటి రిక్రూట్మెంట్, ఛత్తీస్గఢ్లో ఉన్న రిక్రూట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రిక్రూట్మెంట్కు ఎంత ఉధృతంగా ఉండేదో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం మూలంగా అంత ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది. కార్డర్స్ పార్టీలో చేరడము, మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యడము ఇవన్నీ చేశారు. అప్పుడు 2007లో వెళ్ళిన తర్వాత ఇక్కడ DVMగా ఉన్న డివిజనల్ కమిటీ మెంబర్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ మారిపోయి అక్కడ వచ్చిన తర్వాత 2007లో CNM యాక్టివ్ తీసుకున్న తర్వాత ఆయన ఈ బికేమ్ స్టేట్ కమిటీ మెంబర్. స్టేట్ కమిటీ మెంబర్ ఉన్న తర్వాత అట్లానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అనదర్ డెవలప్మెంట్లో మనకు పెరుగుల పార్వతి అలియాస్ దీనా, ఈవిడ మహబూబ్ నగర్ పాత మహబూబ్ నగర్ జిల్లాలో పదర దగ్గర ఉన్న గ్రామంలో వెంకటేశ్వరం గ్రామంలో ఉంది, నేటివ్ ప్లేస్. అక్కడ నుంచి ఆమె ఫస్ట్గా అప్పప్లాడు దళంలో పనిచేసి దెన్ షీ గాట్ ఇంటూ పనగల్ దళం. అక్కడ పనగల్ దళం ఉన్నప్పటి నుంచి కూడా ఈమె జననాట్య మండలిలో యాక్టివ్ రోల్ కూడా ప్లే చేసి దళంలో ఉంటూనే తర్వాత ఈవిడ ఇక్కడ నుంచి దండకార్యాన్ని వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఇతడితో మన లెంగు దాదా సంజీవ్తో పరిచయం అవడం, వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడే మావోయిస్ట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో వీళ్ళు చాలా ప్రాంతాల్లో తిరిగి చాలా మందిని మోటివేట్ చేస్తూ అన్ని భాషలు నేర్చుకున్నారు. వీళ్ళు దే కెన్ స్పీక్ తెలుగు, హిందీ, దెన్ ఆ లోకల్ లాంగ్వేజెస్లో గోండీ భాషను మాట్లాడడం, గుత్తుకోయలతో మాట్లాడడం, వాళ్ళని చైతన్యవంతం చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ వీళ్ళు ప్లే చేయడం జరిగింది. దీని మూలంగా ఈరోజు అక్కడ ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ జరిగితే పాటు ప్రజలను మోటివేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈవిడ కూడా ఇక్కడ మనం పనిచేస్తున్నప్పుడు ఒక మెయిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఈవిడ ఉన్నారు. బట్ షీ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్. లేటర్ ఆన్ సంజీవ్ ఎప్పుడైతే దండకారణ్య వెళ్ళినప్పుడు అక్కడ 2005లో కూడా ఒక ఎన్కౌంటర్ ఫేస్ చేశాడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నేషనల్ పార్క్ ఏరియాలో. బట్ ఈ కుడ్ ఆల్సో ఎస్కేప్. ఈ హాస్ టేకెన్ పార్ట్ ఇన్ 2 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్. ఈరోజు అన్నీ చూసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ జనజీవన స్రవంతిలో వస్తున్నటువంటి లార్జర్ వరల్డ్ సివిలియన్ లైఫ్లో, మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో వస్తున్నటువంటి ఈ మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కార్డర్స్కి వెసులుబాటుతో పాటు వాళ్లకు రిహాబిలిటేట్ చేయడంలో వాళ్ళు చూసి దీన్ని ఇంప్రెస్ అయ్యి వేరే రాష్ట్రాల కన్నా ఇక్కడ మంచి విధంగా మార్పు తీసుకొచ్చాలనే ఉద్దేశం ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది నమ్మి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు మన సంజీవ్ ఈయన మన రాచకొండ కమిషనరేట్ బిడ్డనైనా యాప్రాల్ దగ్గర కింది వీధిలో ఈయన నేటివ్ పుట్టడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి ఈ విధంగా వాళ్ళ బ్రదర్స్ అందరూ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఇప్పుడు అలానే రిటైర్ అయ్యి కూడా ఉన్నారు. ఇక్కడే అనుబంధం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఈవిడ పార్వతి దీనా కూడా మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసి మహబూబ్నగర్ జిల్లా నుంచి డిఫరెంట్ దళంస్ ఆపరేట్ చేస్తూ మళ్ళీ దండకారణ్యం వెళ్ళి ఇతని ఇంటరాక్షన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు మన ఏరియా వాళ్ళు కాబట్టి ఇక్కడ మన దగ్గర వచ్చి కలిసి మెయిన్ స్ట్రీమ్లో రావాలని కోరుకున్నారు. వాళ్ళు ఆ రోజు 1996లో మూవ్మెంట్లో వెళ్ళినప్పుడు అప్పుడు దళం ఒక యాక్టివిటీ కానీ అప్పుడు దే మే బి ఫీలింగ్ దట్ పర్స్పెక్టివ్స్ అవసరం ఉన్నాయి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ అయింది, చాలా ఇంటరాక్షన్ ప్రజలు ఉంటున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో టాపర్స్ అవుతున్నారు. అప్పుడు ఢిల్లీలో ఉంటేనే ఎక్కడో ఉంటేనే ఇన్ఫర్మేషన్ ఉండేది, చదువుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చాలా గ్రామాల్లో ఉండి కూడా బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, లాట్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్స్, లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద ఫ్రెండ్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇంటరాక్షన్, టెలిగ్రామ్లో ఇంటరాక్షన్ ఉండి
చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వెంట్స్ అయినారు. యూ కెన్ సీ లాస్ట్ 5-6 years రిజల్ట్స్. మెనీ ఆఫ్ ద పీపుల్ ఈవిడ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా విదేశాలు, యూరోప్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో కూడా డాక్టర్స్గా, ఇంజనీర్స్గా ఉన్నారు. పరిస్థితి మారింది. అప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అప్పుడున్నటువంటి సోషో ఎకనామిక్ సిచ్యువేషన్స్ కానీ, విలేజ్ పవర్ పాలిటిక్స్ కానీ డిఫరెంట్గా ఉండేవి. ఆ పవర్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మారింది. ఇఫ్ యు సీ దట్ మార్క్స్ డైలెక్ట్ మెకానిజం, మావోయిస్ట్ డైలెక్టికల్ మెటీరియలిజంలో థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్లో కూడా మార్పు వాళ్ళు చూసి దెన్ దే వాంటెడ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ వీ విల్ వెల్కమ్ దెమ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ విల్ గివ్ ఆల్ ద సపోర్ట్ టు దెమ్. వాళ్ళపైన రివార్డ్ ఉంది. ఈచ్ పర్సన్ పైన 20 లక్షల రివార్డు ఉంది. వాళ్ళిద్దరికీ ప్రభుత్వం ఆ రివార్డు ఇచ్చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళకు గ్రోస్ సదుపాయం కానీ, వాళ్ళకి మెడికల్ ఎయిడ్స్ కానీ, they can be in interaction with me because they have come and surrendered to me, in the sense joined the mainstream with my in the sense I'm taking all responsibility for their welfare also. I'll be there like godfather when they join the mainstream with this way. We'll support. ఈ రోజు వచ్చారు కాబట్టి, ఈ రోజు మాతో కలిసి ఉన్నారు కాబట్టి, మా పాలసీ ప్రకారం వీళ్ళకు చట్టపరంగా అన్ని రకమైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి పాజిటివ్ వేలో సిస్టమ్ని ఎవాల్వ్ చేస్తాం. కాబట్టి నమ్మకంతో ఇంకా చాలామంది పోరాటం వద్దు ఊరు ముద్దు అనే స్లోగన్ ఉంది. దాని ప్రకారం మీరు చాలామంది వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలవాలని కోరుకుంటున్నాను. వాళ్లకు సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ స్ట్రీమ్లో కలవాలి. సివిలియన్ లైఫ్ లీడ్ చేయాలి. లార్జ్ ఎవర్డ్ ఇంటరాక్షన్ ఉండాలి. వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పోయిన కారణాలు, ఆ రోజు ఉద్యమంలో అవసరాలు ఇప్పుడు లేవనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మేము రిఫార్మ్ అవ్వడానికి, వాళ్ళకి తగ్గట్టుగా రీహాబిలిట్ అవ్వడానికి తప్పకుండా సహకరిస్తాం. దీని కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రంలో 379 మంది ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్లోకి వచ్చారు. మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ బయటకు వచ్చి, దీంట్లో ఫస్ట్ టైం మనకు 2 స్టేట్ కమిటీ మెంబర్స్ ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో కలిశారు. అందరితో జనజీవన్ సమంతిలో ఉండి సివిలియన్ లైఫ్ లీడ్ చేయడానికి. మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళిద్దరు రాకముందు, సంజీవ్ అండ్ దీనా వీళ్ళిద్దరు రాకముందు ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ కూడా ఇంతకుముందు జనజీవన్ సమంతిలో కలిశారు, ఆత్రం లచ్చన్న. దాని తర్వాత వీళ్ళిద్దరు రావడం జరిగింది. ఇప్పుడు టోటల్గా డివిజన్ కమిటీ మెంబర్స్ 9 మంది, ఏరియా కమిటీ మెంబర్స్ 29 మంది, దళం మెంబర్స్ 63 మంది, 1 కొరియర్, మొత్తం కలిసి డిఫరెంట్ ర్యాంక్స్ కలిపి అన్నీ కలిపి 379 పీపుల్ మన రాష్ట్రంలో ఇప్పటివరకు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు. ఇది ఒక కొత్త వాతావరణం, కొత్త స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం. మీరు రావచ్చు, అందరూ కలిసి ఒక కొత్త తెలంగాణను మనం నిర్మించుకుందాం. పాత తరంలో ఉన్నటువంటి ఫ్యూడల్ టెండెన్సీస్ లేవు. ఇప్పుడు వీఆర్ ఇంక్లూజివ్నెస్తో ముందుకెళ్తున్నాం. లాట్ ఆఫ్ డెవలప్మెంట్ రీచింగ్ అవుట్ టు ది విలేజెస్. నేను ఎస్పీ మహబూబ్ నగర్ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టపడి బస్సు ఎక్కి దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళే వాళ్ళం. డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చు. ఆమె 20 సంవత్సరాలు ఊరు వెళ్ళలేదు అని ఇందాక మాట్లాడి చెప్పింది. బట్ నువ్వు ఇఫ్ యూ గో టు ద విలేజ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ చేంజ్ ఇస్ దేర్ ఇన్ ద విలేజ్. నీటిపారుదల శాఖలో ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మాజీ ఈఎన్సీలు హరిరామ్, మురళీధర్రావు, ఈఈ నూనె శ్రీధర్ కేసులపై ఈడీ దృష్టి సారించింది. వారి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని ఈడీ కోరింది. ప్రభుత్వ నిధులను అక్రమంగా ప్రైవేటు కంపెనీల్లో పెట్టడం, విదేశాల్లో కుమారుడి వివాహాలు చేయడం వంటి ఆరోపణలపై నిగ్గు తేల్చనుంది. వారి బ్యాంకు లావాదేవీలు, ప్రధానంగా నూనె శ్రీధర్ కుమారుడి థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చేసిన ఖర్చుకు ఎలాంటి వివరాలు లేకపోవడంపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో పాటు అరెస్ట్ అయిన 3 అధికారుల విదేశీ ప్రయాణాలపై కూడా దర్యాప్తు చేయనుంది. తాజాగా మురళీధర్రావు ఆదాయానికి మించి 50 కోట్లకు పైగా ఉన్న ఆస్తులు, పవర్ ప్రాజెక్టు నిధులపై ఈడీ ఆరా తీయనుంది. బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. బీహార్లోని గృహ వినియోగదారులు 125 యూనిట్లలోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్టు చేశారు.
ఈ పథకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందన్న నితీష్ జూలై బిల్లులను కూడా కట్టనక్కర్లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో బీహార్లోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని నితీష్ కుమార్ వెల్లడించారు. రానున్న 3 ఏళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించినట్లు నితీష్ తెలిపారు. కుటీర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మిగతా వారికి అందుబాటులో ధరల్లోనే వీటిని అందజేస్తామన్నారు. బీహార్లో 10,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం నితీష్ కుమార్ రాసుకొచ్చారు. బీహార్లో జేడీయూ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తామని నితీష్ ఇటీవల హామీ ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. గాజా పట్టీలో గత 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 81 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. 25 మందికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బుధవారం ఇజ్రాయెల్ దళాలు మధ్య గాజాలోని దేర్ అల్ బలాహ్ నగరంతో పాటు బురైజ్ అల్ నుసైరాత్ శరణార్థి శిబిరం సమీపంలోని ప్రాంతాలపై బాంబు దాడి చేసినట్లు పాలస్తీనా వార్తా సంస్థ వాఫా తెలిపింది. 2023లో యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 58,573కు చేరిందని అధికారులు తెలిపారు. 139,000 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్ట్, ఖతార్ యత్నించినప్పటికీ 2 వైపులా పలు డిమాండ్లతో ఫలించలేదు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేసింది. సిరియా రాజధాని డమాస్కస్లోని రక్షణ మంత్రిత్వ శాఖ భవనాలపై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేసిన దృశ్యాలు అనూహ్యంగా ఓ లైవ్ న్యూస్లో రికార్డయ్యాయి. ఓ మహిళా రిపోర్టర్ మాట్లాడుతుండగా ఆమె వెనుక ఉన్న భవనాలపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన మహిళా రిపోర్టర్ అక్కడి నుంచి పరుగుతీశారు. ఆ తర్వాత కూడా ఆ ప్రాంతంలో బాంబు దాడులు జరిగాయి. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగిందని అధికారులు చెప్పారు. కొన్ని గంటల తర్వాత జరిగిన ఈ దాడిలో 3 మరణించగా 34 మంది గాయపడ్డారని తెలిపారు. మరోవైపు సిరియా ప్రభుత్వం డ్రూజ్ రెబల్ గ్రూప్ నాయకులు బుధవారం సాయంత్రం పునరుద్ధరించిన కాల్పుల విరమణను ప్రకటించారు. بله هیوی دار دماتا باش به از یک سردی من آبت متا అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి భారత్లోని యుఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అమెరికాకు వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని హెచ్చరించింది. అమెరికాలో ఓ భారత పర్యాటకురాలు దుకాణంలో దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా యుఎస్ ఎంబసీ ఓ పోస్టు చేసింది. భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను వారు కోల్పోతారని, శాంతి భద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని ఎంబసీ పేర్కొంది. విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఆశిస్తున్నట్లు యుఎస్ ఎంబసీ తమ పోస్టులో తెలిపింది. భారత్కు చెందిన పర్యాటకురాలు ఇల్లినాయిస్ ఇటీవల ఓ స్టోర్లో చోరీ చేస్తూ దొరికిపోయింది. దాదాపు $1,300 విలువైన వస్తువులను ఆమె స్టోర్ నుంచి చోరీ చేసేందుకు యత్నించిందని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే భారత్లోని యుఎస్ ఎంబసీ ఈ హెచ్చరిక జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 6 గ్యారంటీలు పేదలకు అందడం లేదని బీఆర్ఎస్ ఆరోపించగా కాంగ్రెస్ ఖండించింది. లబ్ధిదారుల్ని వేల్పూరుకు తీసుకొస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. లబ్ధి జరగని వారిని తాము తీసుకొస్తామని బీఆర్ఎస్ నాయకులు ప్రతి సవాల్ చేశారు. సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర సవాళ్లతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్దనే ఆపేశారు. లబ్ధిదారులను ప్రశాంత్ రెడ్డి ఇంటికే తీసుకొస్తామని సవాల్ విసిరిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు.
వేల్పూర్ వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డిని అడ్డుకున్నారు. అరెస్టులు అడ్డుకోవడాలతో వేల్పూర్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వ పాఠశాలల ద్వారా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, అందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు, విద్యార్థుల ప్రవేశాలు, 10వ తరగతి ఫలితాలు, బోధనా పద్ధతులు పరిశీలించారు. కేంద్ర గణాంకాల ప్రకారం నాణ్యమైన విద్యలో 2021లో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ 2024 నాటికి 10 స్థానాలు మెరుగుపడిందని యోగితా రాణా గుర్తు చేశారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష అనంతరం నారాయణపేట జిల్లాలోని మరికల్ కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి యోగితా రాణా సందర్శించారు. విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందించారు. రాత్రి కస్తూర్బా పాఠశాలలోనే యోగితా రాణా, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బస చేశారు. వచ్చిన పిల్లలు ఒక్క పిల్ల కూడా అట్రిషన్ ఉండకూడదు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు ప్రైమరీ స్కూల్లో మీరు వాళ్ళకి పిలిపించండి, మన ల్యాబ్ చూడండి, కూర్చోపెట్టండి, వాళ్ళే కూడా రావడానికి సిద్ధంగా ఉంటే తీసుకువచ్చేయండి. మొన్న ఒక 10-15 పిల్లలు తల్లిదండ్రితో నేను మాట్లాడాను. మీరు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీ హెడ్ మాస్టర్ మన పిల్లలకి తీసుకోలేదు. అబ్బో ఇది ఎట్లా అయింది అంటే మేము ఆలోచన చేశాం. మళ్ళీ ఆ టీచర్స్ తో ఫోన్ చేస్తే వాళ్ళే అవును అని చెప్పలేదు, వద్దు కూడా చెప్పలేదు. అంటే తల్లిదండ్రి చెప్పేది ఎక్కడో నిజం ఉంది. మన దగ్గర వచ్చిన పిల్లలకి అడ్మిషన్ సీమ్లెస్ గా పెట్టండి, ఇంకా పేజ్ పెట్టకండి. ఇది లేదు మీ దగ్గర, అది లేదు, అన్ని వస్తాయి, ఎక్కడ పోతాయి అండి. ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏం అడగరు, వచ్చేయండి, ఫీ కట్టండి, వెళ్ళండి. సో అక్కడ హ్యాపీగా వెళ్ళిపోతారు. సో ద అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో కంబర్సమ్ అని కొంతమంది 11 మంది చెప్పారంటే అది కూడా మీరు ఆలోచన చేయండి. అడ్మిషన్ అంటే మీ దగ్గర వచ్చారంటే అడ్మిట్ చేయండి. ఆ తర్వాత ఏదో ఆయన ఐఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదు కదా, లేకపోతే ఏదో ఒక జడ్జ్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి అని ఒక చిన్న పిల్ల వస్తున్నారు, ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదు, అట్లా దయచేసి ఎవరైనా అట్లా చేస్తున్నారంటే ఫస్ట్ యూ అడ్మిట్ ద చైల్డ్. ఇవ్వండి ఒక 10 రోజు. ఇన్ఫాక్ట్ యూపీఎస్సీలో కూడా ఒకవేళ మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆ నాటికి లేదంటే వాళ్ళకి కూడా గ్రేస్ మార్క్స్ ఇస్తారు. అంటే మీరు ప్రొవిజనల్ డిగ్రీ తీసుకువచ్చేయండి, మేము దాంట్లోనే ఇస్తాం. నా సొంత అన్నయ్య 96 బ్యాచ్ ఐపీఎస్, ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఏదో ఒక 1 టైం సిట్టింగ్ ఉండేది, జమ్మూ నుంచి వచ్చి కాకతీయ ఎగ్జామ్ రాశారు. అప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి కాలేదు, ఐపీఎస్ వచ్చింది. అప్పుడు ప్రొవిజనల్ గ్రాడ్యుయేషన్ లోనే ఆయనకి ఐపీఎస్ ఇచ్చారు. వాళ్ళే 20 ఇయర్స్ తర్వాత అడిగారు మీ ఒరిజినల్ డిగ్రీ ఎక్కడ ఉంది. అప్పుడు 20 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ వీసీ కాకతీయకి అడిగి ఒరిజినల్ డిగ్రీ తీసుకొని అక్కడ పెట్టాం డిఓపిటికి. కానీ ఫస్ట్ క్లాస్ కి కాగితం లేనప్పుడు మేము పిల్లలకి అడ్మిషన్ చేయలేదని ఇది కూడా ఒక. సో ప్లీజ్ మేక్ అడ్మిషన్ సీమ్లెస్. ఖచ్చితంగా కాగితాలు తీసుకువస్తారు, పోనీ 1 రోజు 2 రోజు 1 వారం 1 నెల తర్వాత తీసుకువస్తారు అని మీరు చూడండి.
వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. మల్లంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో రైతుల కోసం లిక్విడ్ యూరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో డ్రోన్ ద్వారా నానో యూరియా పొలాల్లో వేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నానో సాంకేతిక పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా యూరియాను ద్రవ రూపంలో తీసుకువచ్చిన ఘనత దేశానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. యూరియా అనేది వాడడం వల్ల మనకి యాక్చువల్లీ భూమిలో ఉన్న సారా ఫలవత్తత